₹1,00,00,000 అప్పు ఉన్నా సరే లేదా కోట్లాది రూపాయల అప్పు ఉన్నా సరే అవి తీరటానికి ఈరోజు ఒక కొత్త రెమెడీని తెలుసుకుందాం. సులభంగా అప్పుల నుంచి బయటపడడానికి నెంబర్ రాసి క్యాండిల్ వెలుతురులో కాల్చి మన మైండ్ సెట్ ని ఎట్లా పెట్టుకుంటే ఆ కృతజ్ఞత భావాన్ని ఎలా నింపుకుంటే అవకాశాలు మన దగ్గరికి వస్తాయి తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే నవంబర్ 9వ తారీఖు రేపు సండే హైదరాబాద్ లో మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. సాధారణ జీవితం నుంచి కోటీశ్వర్ల జీవితానికి వెళ్ళడానికి విశ్వశక్తి మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది, మనం ఎలా అడగాలి, ఆ విధంగా డే మొత్తాన్ని ఎలా టైం టేబుల్ ని సెట్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ విశ్వ నియమాలు ఏంటి, ఒక బిజినెస్ మెన్ గా అవకాశాలు మన దగ్గరికి రావాలి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడి పెట్టాలి, మిరాకిల్ జరగాలంటే అట్లా విశ్వంలోకి మన థాట్స్ ని, మన విజువలైజేషన్ ని, మన కోరికల్ని ఎలా పంపించాలి, సమస్యలు సుడిగుండులో చిక్కుకుపోయినప్పుడు వాటి నుంచి బయటపడే అవకాశాలని విశ్వశక్తి మనకి ఎలా ఇస్తుంది, ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి, అడ్వాన్స్డ్ విజువలైజేషన్, హోపోనోపోనో, అడ్వాన్స్డ్ మిరాకిల్స్ ఏంటి, ఇంకా క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గానీ అప్పుల నుంచి బయటపడడానికి గానీ ఇన్వెస్ట్మెంట్లని సడన్ సర్ప్రైజ్ గా మనకి అందేలాగా మనం ఎలాంటి థాట్స్ ని, ఎలాంటి కోరికలను విశ్వంలోకి పంపించాలి. ఇంకా 1-to-1 విడివిడిగా మాట్లాడి ఒక్కొక్కరితో పర్సనల్ రెమెడీస్ ఇచ్చి వాళ్ళకున్న సమస్యలకి హోపోనోపోనో హీలింగ్ ప్రేయరే కాకుండా వాళ్ళకి ఒక రిలీఫ్ వచ్చేలాగా రెమెడీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు నవంబర్ 9వ తారీఖు రేపు ఆదివారం జరిగే ఈ క్లాస్ కి, బిజినెస్ క్లాస్ కి, కోటీశ్వర్లు అయ్యే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం విజయవాడలో ఈ నవంబర్ 16వ తారీఖున బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. విజయవాడ సరౌండింగ్ లో వైజాగ్ నుంచి, తిరుపతి నుంచి, రాజమండ్రి నుంచి, కావలి, గుంటూరు, ఇంకా చాలా చాలా ప్లేసెస్ లో విజయవాడ దగ్గరగా ఉన్నవాడు విజయవాడ క్లాస్ కి 16వ తారీఖున కోటీశ్వర్లు అవ్వటానికి, అప్పుల నుంచి బయటపడటానికి, ఒక బిజినెస్ లో లాభాలు రావటానికి, కొత్త బిజినెస్ చేయడానికి, లేదా లైఫ్ పార్ట్నర్ కోరుకోవటానికి, ఎలాంటి సమస్యల్లో ఉన్న అనారోగ్యకరమైన సిచ్యువేషన్ లో అయినా సరే ఎవరైనా అటెండ్ కావచ్చు. దానికి ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో విజయవాడ క్లాస్ 16వ తారీఖు నవంబర్ సండే జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోండి. అదేవిధంగా మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. విడిగా వారికి మాత్రమే పర్సనల్ గా ఫేస్ టు ఫేస్ కూర్చొని వారికి ఉన్న సమస్యలకి పర్సనల్ గా వారు ఎలా ఎదగాలి, ఒక బిజినెస్ ఉమెన్ గా, సెలబ్రిటీగా గొప్ప స్థాయికి వెళ్లాలంటే అవకాశాలు వాళ్ళ దగ్గరికి ఎట్లా వస్తాయి, వాళ్ళ కోసమే విడిగా క్లాసెస్ కూడా ఉంటాయి. వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ లో కూడా ఉంటాయి. అలాగే విజువలైజేషన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అది అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా మీకు ఏది కావాలో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకుంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సబ్జెక్ట్ లోకి వెళ్తే కొన్ని బిర్యానీ ఆకులు తీసుకోండి. ఏవైనా సరే కొన్ని తీసుకోండి. అంటే మీకు ఎంతమందికి అప్పులున్నాయి, మీరు ఎంతమందికి కట్టాలి, హౌస్ లోనా, ప్రైవేట్ లోన్సా, కార్డ్ లోన్సా, అంటే క్రెడిట్ కార్డ్ లోన్స్, తర్వాత హౌస్ లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, ఇంకా రకరకాల బిజినెస్ లో అప్పులు ఉంటాయి, లోన్స్. అయితే బయట వ్యక్తులతో ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బిర్యానీ ఆకు తీసుకోవాలి. అంటే ఇది రాసే ముందు మన మైండ్ సెట్ పెయిన్ గాను, బాధల్లోనూ, ఇబ్బందికరంగా ఉండకుండా చూసుకోవాలి. చాలా పీస్ ఆఫ్ మైండ్ తో ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు రిలాక్స్ అయిపోయిన తర్వాత, అంటే ముందుగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత, ఆ ఇంట్లో నెగిటివ్ ఏమి లేకుండా కళ్ళుప్పు ఒక మంచం కింద పెట్టండి. బాక్స్ మంచం అయితే సైడ్ ఎక్కడైనా దూరంగా పెట్టండి. 3 మిరియాలు వేసి, 4 లవంగాలు వేసి అట్లా పెట్టి థ్యాంక్ యూ చెప్తూ ఈ రూమ్ లో ఉన్న నెగిటివ్ అంతా విశ్వశక్తి ఈ కళ్ళుప్పులోకి పంపించేసినందుకు కృతజ్ఞతలు అంటూ అది అక్కడ పెట్టేసి మీరు ఫ్రెష్ అయిన తర్వాత జవాద్ పట్టు రాసుకుని చాలా హ్యాపీగా బిర్యానీ ఆకు తీసుకుని ఏ ఆలోచనలు లేని స్థితికి రావాలి. రిలాక్స్ గా మైండ్ ని మీరు ఉత్తరముఖంగా కూర్చొని ఇలా క్యాండిల్ వెలిగించి మీరు ఒక బిర్యానీ ఆకు తీసుకుని నేను చెప్పిన ఈ నెంబర్ రాయండి. అంటే మీరు రిలాక్సేషన్ గా లేకుండా రాస్తే పనిచేయదు. చాలా కూల్ అయిపోవాలి. ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఏం పట్టించుకోకూడదు. పక్కింట్లో సౌండ్లు గాని మొబైల్ మోగకుండా సైలెంట్ లో పెట్టుకోవాలి. మైండ్ దీని మీద పూర్తి నమ్మకంతో ధ్యాస పెట్టాలి. ఇష్టంతో రాయాలి. ఒక బిర్యానీ ఆకు తీసుకుని
దీనికి కళ్ళుపుతో 3 సార్లు ఇట్లా దిష్టి తీసేసి పడేసేయండి. అలాగే రాసే పెన్నుకు కూడా కళ్ళుపుతో దిష్టి తీసి పడేయండి. మీకు కూడా మీ మదర్, నానమ్మ, అమ్మమ్మ ఎవరు పెద్దవాళ్ళతో దిష్టి తీపించి పడేయండి. లేకపోతే మీరే తీసేసుకోండి. ఒక అరగొప్పుడు ఉప్పు తీసుకుని 3 రౌండ్లు ఒకటి, రివర్స్ 3 రౌండ్లు పడేసేయండి. ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని లేకపోతే స్నానం చేసేసిన తర్వాత అయినా సరే చక్కగా హ్యాపీగా మీరు మైండ్ ని చేంజ్ చేసుకుని ప్రశాంతంగా కూర్చొని క్యాండిల్ వెలిగించి ఈ దిష్టిలు తీసేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఇది పట్టుకొని నేను చెప్పిన ఈ విధంగా రాయండి. మీరు ఎవరికైతే ఎక్కువ అప్పు ఉన్నారో ఫస్ట్ వాళ్ళ పేరు రాయండి. ఏదో ఒక పేరు, మీరు ఎవరికి అప్పు ఉన్నారు, ఎక్కువ ఎవరికి అనుకున్నారు ఆమె పేరు, అతని పేరు రాయండి. రాశాక ఆ అమౌంట్ రాయండి. సపోజ్ మీరు ₹1,00,00,000 అప్పు ఉన్నారు, ఎవరో వెంకటేశ్వరరావు, సుబ్బారావు, ఏదో మీ పేర్లు తెలుసు కదా, ఆ పేరు రాసేసి నేను ₹1,00,00,000 తనకి చెల్లించేశాను అని రాసిన తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్, నెంబర్ రాయండి. 40660550. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ పేరు రాయాలి, తర్వాత మీరు చెల్లించాల్సిన అమౌంట్ రాయాలి, చెల్లించేసినట్టు రాయాలి, తర్వాత నెంబర్ రాయాలి 40660550. ఇది రాశాక దాని కింద థ్యాంక్ యూ అని రాయాలి, లేదా థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా రాయొచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్, ఈ అప్పు నుంచి నాకు రిలీఫ్ ని ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఈ ఆకు పట్టుకొని ఎవరికైతే మీరు అప్పు ఉన్నారో ఆ వ్యక్తిని తలుసుకొని మీ మైండ్ లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా ₹1,00,00,000 అందితే అతనికి ఇవ్వాల్సిన ₹1,00,00,000 మీరు ఇచ్చేస్తున్నట్టు ఆ మొత్తాన్ని సృష్టించాలి మీ మైండ్ లో. మీ మధ్య ఆ ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు ఈ అమౌంట్ మీరు ఇచ్చేశారు. అతను తీసుకుంటూ థ్యాంక్ యూ చెప్పినట్టు ఆ అమౌంట్ లెక్క పెట్టుకున్నట్టు మీరు చేతులతో ఫిజికల్ గా ఇచ్చినట్టు వారి దగ్గర ఉన్న చెక్కులు నోట్లు తీసేసుకున్నట్టు దీన్ని సృష్టించాలి. ఒక 5-10 నిమిషాలు సృష్టించాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ భారం దిగిపోయి మీకు ఆ సమస్య నుంచి రిలీఫ్ వచ్చేస్తే ఎంత బాగుంటుంది. నిజంగా మీకు డబ్బులు అంది మీరు అతనికి ఇచ్చేస్తూ అతను మీకు ఇవ్వాల్సిన చెక్కులు నోట్లు ఇచ్చేస్తూ ఆ ట్రాన్సాక్షన్ అంతా మీ మధ్య జరిగితే మీకు ఒత్తిడి దిగిపోయి చాలా హాయిగా ఒక కొండంత భారం దిగిపోయి రిలీఫ్ గా ఉంటుంది కదా, దాన్ని రిలీజ్ చేస్తూ మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఆ యొక్క సిచ్యువేషన్ క్లియర్ అయిపోతున్నట్టు అప్పు దాన్ని సృష్టించి అతని ఫేస్ ఆమె ఫేస్ చూస్తూ వారు చిరునవ్వుతో లెక్క పెట్టుకుంటున్నట్టు థ్యాంక్ యూ చెప్పి మీకు సారీ చెప్పి వెళ్ళిపోయినట్టు మీకు ఇవ్వాల్సిన చెక్కుల నోట్లు ఇచ్చేసినట్టు దాన్ని సృష్టించి ఆ విధంగా తర్వాత అతని ఫేస్ మీరు ఎవరికైతే ఇవ్వాలో అతని ఇచ్చేసి మీకు చెక్కుల నోట్లు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినట్టు ఆ స్థితిని ఊహించి అతని లేదా ఆమె ఫేస్ తలుసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 40 సార్లు చెప్పేసి 40 సార్లు కౌంట్ అయిన తర్వాత ఈ యొక్క ఆకుని నవ్వుతూ కాల్చేసి ఆ పొడి ఇంట్లో పడకుండా ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ లో పడేలాగా మీరు చూసుకోవాలి. ఆ పొడి ఇంట్లో పడకూడదు, చిన్నది కూడా ఎగరకూడదు, ఫ్యాన్ ఏసీ అన్ని ఆఫ్ చేసేసేయాలి వెలిగించేటప్పుడు. ఆ పొడి ఎక్కడ కూడా ఒక డ్రాప్ కూడా బయట పడకూడదు. ఒక గిన్నె లాంటిది ప్లేట్ లాంటిది పెట్టుకుని దాంట్లో పడేలా చూసుకోవాలి. అది తీసుకెళ్లి అవుట్ సైడ్ పడేసేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇంకెవరికి అప్పు ఉన్నారు? ఒక 5-6 ఉంటారు, చాలా మందికి, ఒక 10 మంది కూడా ఉంటారు, తప్పేమి కాదు. సో తెలుసో తెలియకో జరిగిపోయింది, అప్పులు చేశారు. నెక్స్ట్ పర్సన్ పేరు రాసి అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ రాసి చెల్లించేసినట్టు రాసి ఫస్ట్ అతని పేరు ఆమె పేరు తర్వాత చెల్లించేశాను ఎంత అమౌంట్ ఆ అమౌంట్ రాసి చెల్లించినందుకు చెల్లించేశానని చెప్పి నెక్స్ట్ ఏం రాయాలి? నెంబర్ రాయాలి 40660550 నెంబర్ రాసిన తర్వాత కింద థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. సేమ్ ప్రాసెస్, పేరు రాయాలి, చెల్లించేసినట్టు అమౌంట్ తో సహా చెల్లించేసానని రాయాలి, కింద నెంబర్ రాయాలి, 3వ లైన్లో 4వ లైన్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. రాసిన తర్వాత ఇది ఇట్లా పట్టుకొని మీ మధ్య ఆ ట్రాన్సాక్షన్ అంతా సృష్టించి అలా జరుగుతున్నట్టు క్లియర్ అయిపోయినట్టు మీకు భారం అంతా దిగిపోయి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఆ హ్యాపీనెస్ ని రిలీజ్ చేస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి వారి ఫేస్ తలుసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇట్లా ఎంతమందికి అప్పులున్నా సరే, లేదు గోల్డ్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ కూడా
మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు కట్టాలి అక్కడ, లేదా 1 కోటి రూపాయలు కట్టాలి, ఎక్కువ గోల్డ్ పెట్టారు. ఆ పెట్టినటువంటి సంస్థను తలుసుకోవాలి. మీరు ఇంటి దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఆ 1 కోటి రూపాయలు అందినట్టు ఆ బ్యాగ్ లో పెట్టుకుని మీరు ఏ బ్రాంచ్ లో మీరు తీసుకున్నారు లోను దాన్ని మైండ్ లో తలుసుకుని మీరు బయలుదేరి మీ కుటుంబంతో సహా మీరు మీ వారు లేకపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి అది కనుక్కొని ఎంత ఉందో పెండింగ్ మొత్తం చెల్లించేసినట్టు, వాళ్ళు మీ గోల్డ్ ఇచ్చినట్టు మీరు చేతులతో అక్కడ చెక్ చేసుకుంటే ఆ గోల్డ్ ని చూసి మీరు సంతోషపడినట్టు ఇదంతా సృష్టించాలి. మీరు సృష్టించిన తర్వాత అప్పుడు హోపనోపనో చెప్పుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 40 సార్లు చెప్పి ఆ తర్వాత కాల్చాలి. ఫస్ట్ ఏం చేయాలి, గోల్డ్ లోన్ అని ఆ గోల్డ్ సంస్థ పేరు రాయాలి. ఆ గోల్డ్ కి ఇవ్వాల్సిన 50 లక్షల 1 కోటి రూపాయలు మీకు తెలుసు కదా, ఆ అమౌంట్ చెల్లించేసి నా గోల్డ్ తెచ్చుకున్నాను అని చెప్పి అప్పుడు 40660550 ఈ కోడ్ రాయాలి. ఈ నంబర్ కోడ్ రాసి కింద థ్యాంక్ యూ యూనివర్స్ రాసేసి ఆ విజువలైజేషన్ సృష్టించాలి. మీరు చాలా హ్యాపీగా అన్ఎక్స్పెక్టెడ్ గా మనీని ఎక్కడి నుంచి వచ్చిందని అనవసరం, మీరు విశ్వానికి అప్పచెప్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా మిరాకిల్ జరిగి మీకు మనీ వచ్చింది, అదొక్కటే చూడాలి మీ మైండ్ లో. తర్వాత ఆ గోల్డ్ లోను బ్యాంకా ప్రైవేట్ సంస్థల మీరు ఎక్కడ పెట్టారో మీకు తెలుసు కాబట్టి ఆ సంస్థను తలుసుకుని ఆ ఫ్రేమ్ మీ మైండ్ లోకి రావాలి. ఆ బ్రాంచ్ కి వెళ్ళినట్టు, లోపలికి వెళ్ళినట్టు, మాట్లాడినట్టు, అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో అడిగినట్లు, మీరు అమౌంట్ క్యాష్ కౌంటర్లో కట్టినట్టు, వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చి మీకు వచ్చినట్టు, హ్యాపీగా ఇంటికి వచ్చేసినట్టు అదంతా సృష్టించి ఆ తర్వాత ఐఎమ్ సారీ అని ఆ సంస్థను తెలుసుకుని మీ గోల్డ్ కూడా మీ మైండ్ లో కనిపించాలి. మీరు అమౌంట్ కడుతున్నట్టు కనిపించాలి మైండ్ లో. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 40 టైమ్స్ చెప్పేసి ఇలా కాల్ చేసేయాలి. ఇలా మొత్తం ఆ బోర్డుది ఇంకా ఎంతమందికి అప్పున్నారు, క్రెడిట్ కార్డ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, హౌస్ లోన్ కానీ, హౌస్ లోన్ కి సేమ్ అంతే. మీరేం చేయాలి, హౌస్ లోన్ కి ఏ బ్యాంకు ఆ బ్యాంక్ పేరు రాసుకోవాలి. ఆ బ్యాంక్ కి మీ హౌస్ లోన్ ఎంత అప్పున్నారు అన్ని లక్షలు రాయాలి, చెల్లించేశానని రాయాలి. తర్వాత ఈ నెంబర్ రాయాలి 40660550 ఈ నెంబర్ రాసి కింద థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి మళ్ళీ మనం విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, యూనియన్ బ్యాంకా, సెంట్రల్ బ్యాంకా, యాక్సిస్ బ్యాంకా, హెచ్డిఎఫ్సియా, ఏ బ్యాంకు ఆ బ్యాంకును తెలుసుకుని మీరు అక్కడికి వెళ్లి హౌస్ లోన్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందితే ఆ మనీ తీసుకుని అక్కడికి వెళ్లి చెల్లించేసి మీ ఇంటి డాక్యుమెంట్ వాళ్ళు మీకు ఇచ్చినట్టు అవన్నీ వెరిఫై చేసుకుంటే ఆ లిస్ట్ లో మీరు ఇచ్చిన అన్ని డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో సహా అన్ని ఉన్నట్టు. లేదా అటాచ్ చేస్తారు రిజిస్టర్ ఆఫీస్ లో కదా, ఆ అటాచ్మెంట్ కూడా వాళ్ళు వచ్చి అది తీసేసి అక్కడ కూడా మీకు రిలీఫ్ ఇచ్చేసినట్టు. అక్కడతో మీకు ఆ సమస్య తీరిపోయి ఒక హ్యాపీగా మీరు చాలా థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞత భావాన్ని, మీకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అట్లా తలుసుకుని ఆ బ్యాంకును తలుసుకుని మీరు వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్ గా అందిన మనీని కట్టేసినట్టు, వాళ్ళు క్లియరెన్స్ లెటర్, నో డ్యూ సర్టిఫికేట్ తో సహా అన్ని ఇచ్చేసినట్టు, మీ డాక్యుమెంట్స్, ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసినట్లు అదంతా ఊహించాలి. ఊహించి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆ బ్యాంకును తెలుసుకుని, మీ ఇంటిని తెలుసుకుని, డాక్యుమెంటేషన్ తెలుసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమగా ఇది కాల్ చేసి అట్లా మీరు రిలాక్స్ అయిపోవాలి. ఆ తర్వాత చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఒక రిలీఫ్ వచ్చేసి మీకు ఎంత హాయిగా ఉంటుందో ఆ రిలీఫ్ ని మీరు రిలీజ్ చేయాలన్నమాట. కృతజ్ఞత భావాన్ని, ఎంత హాయిగా ఉంది ఈ రోజు, ఎంత గొప్ప రోజు, థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ చాలా హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇది పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేస్తేనే జరుగుతాయి. ఇక్కడ బేలీఫ్ బిర్యానీ ఆకు ఏంటంటే నెగిటివ్ ని తీసేస్తుంది. ప్రకృతి పరంగా
మనం వంటల్లో వాడుకుంటే ఆ అరుగుదల జీర్ణాశయం బాగుంటుంది. ఇది మనకి ఒక ప్రకృతి వరం అన్నమాట. సో ఇది చేస్తే అయిపోతుందా అని డౌట్ పడితే మళ్ళీ అవదు. నమ్మకంతో మాత్రమే చేయాలి. మిగతాది విశ్వానికి వదిలిపెట్టేయాలి. ఆ విశ్వాసంతో నమ్మకంతో మన ఆత్మకి ఆ నమ్మకాన్ని కలిగించి చేయటం ద్వారా ఏం చేయాలో, ఎలా డబ్బులు ఇవ్వాలో, ఏ రూపంలో ఇవ్వాలో, గతంలో మన ఆస్తుల తాలూకు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఎవరో ఏదో పూర్వీకుల దగ్గర నుంచో, లేకపోతే చాలా మందిని అన్ఎక్స్పెక్టెడ్ గా బిజినెస్ మెన్లని వారికి పిల్లలు లేకపోవటమో ఏదో ఒకటి వెతుకుద్ది అనమాట విషయం. ఒక ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా సమయం తీసుకుని సెర్చ్ చేసి ఎట్లా ఇవ్వాలి అనేది ఆ విధానాన్ని యూనివర్స్ చూసుకుని మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా అందిస్తుంది అనమాట. ఇలా జరుగుతుంది, నాకు కొత్త జీవితం వస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు నమ్మకంతో చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వ గురువుగా మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని అందరినీ ఆశీర్వదిస్తూ అనంతమైన విశ్వం మేధస్సుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.